ప్రభునందు ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాను. ప్రతి బుధవారం ప్రియమైన అవన స్నేహితులారా, మా యూట్యూబ్ ఛానల్ ద్వారా యవనస్తుడి కుడికి మేము అప్లోడ్ చేయడం జరుగుతున్నది. ఈ యవనస్తుడి కుడిగా వీక్షిస్తున్నాం మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము తలంచున్నాం. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా మా యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. తద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణలో నడిపింపబడుతున్న మా పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన యవన స్నేహితులారా, మరీ దిన ఈ యవనస్తుడి కొడుకులో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము గ్యారంటీ లేని జీవితాలకు గ్యారంటీనిచ్చు దేవుడు అనే అంశాన్ని ఈ దిన యవనస్తుడి కొడుకులో మనం ధ్యానం చేసుకుని వచ్చినాం. గ్యారంటీ లేని జీవితాలకు గ్యారంటీనిచ్చు దేవుడు అనే అంశాన్ని మరి దేవుని వాక్యములో నుండి సువార్త వాక్య భాగమైన యోహాను సువార్త 11:25-26 వచనాల్ని మన మూల వాక్య వచనంగా మనం తీసుకొని ఈ అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుని పోచున్నాం. ప్రియమైన యవన స్నేహితులారా, మరి ఈ అంశ సందేశంలో భాగంగా ఎన్నెన్నో అద్భుతమైన విషయాలు మనం ధ్యానం చేసుకుని పోచున్నాం. మనిషి యొక్క వ్యక్తిత్వాల గురించి, దేవుడు ఇటువంటి కార్యాలు చేసే దేవుడు, మనుషులను మనం నమ్ముకోవాలా, దేవుని మనం నమ్ముకోవాలా, మనుషులను నమ్ముకుంటే మన పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ఇది నీ లోకాన్ని నమ్ముకుంటున్న కొంతమంది పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, దేవుని నమ్ముకుంటే మన పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, దేవుని వాక్యంలో దేవుని మాట ప్రకారం జీవించిన వారి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, ఇటువంటి అద్భుతమైన విషయాల్ని, ఎన్నో అద్భుతమైన విషయాన్ని అంశ సందేశంలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. కాబట్టి ఈ అంశ సందేశాన్ని పూర్తిగా వీక్షించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. మరి ముఖ్యంగా ప్రియమైన అవన స్నేహితులారా, విశ్వాసంతో నడిపింపబడుతున్న మా పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మరీ దిన ఈ యవనస్తుడి కొడుకును ప్రారంభ ప్రాంతంతో మనం ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపం మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించినాం దేవా. ఈ దినమున ఈ సమయంలో జరుగుతున్న ఈ యవనస్తుడి గుడిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. పాట ద్వారా మీరు మహింపరచబడండి. వాక్యాన్ని వింటున్న ప్రతి యవన సహోదరితో మీరు మాట్లాడండి. వారిని ప్రోత్సహిస్తున్నా వాళ్ళ తల్లిదండ్రులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి దేవా. ఈ యవనస్తుడి కుడికిలో వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకొని వాక్య ప్రకారం వారు జీవించి, వాక్య ప్రకారం వారి ఆత్మీయ జీవితాన్ని వారు కట్టుకొని, నీవు వారి జీవితాల్లో వారి కొరకే సిద్ధపరిచిన ప్రతి దీవెనను, ఆశీర్వాదాన్ని వారి జీవితాల్లో పొందుకునేలా మీరు కార్యం జరిగించండి. ఈ అంశ సందేశం ద్వారా ఎన్నో అద్భుతమైన విషయాన్ని తెలియజేయడానికి కృపను అనుగ్రహిస్తున్న దేవా. వాక్యాన్ని చెప్తున్న నాపిని అభిషేకం నుంచి ఈ యవనస్తుడి కుడిక ప్రారంభం నుండి ముందు వరకు మీరు తోడైనమని మీకే వేలాది వందనములు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో నాతో పాటు ఏకీవించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో మా సహోదరుడు వెస్లేలు ఒక ఆత్మగీతాన్ని పాడుతారు. తన ఆత్మగీతాన్ని పాడుతున్న సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా, నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే, నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలో నా
సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా పరిశుద్ధతలో మహనీయుడవు నీ వంటి దేవుడు జగమున లేడు పరిశుద్ధతలో మహనీయుడవు నీ వంటి దేవుడు జగమున లేడు నాలో నిరీక్షణ నీలో సంరక్షణ నీకే నా హృదయార్పణ నాలో నిరీక్షణ నీలో సంరక్షణ నీకే నా హృదయార్పణ బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవ జ్ఞాపిక నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవ జ్ఞాపిక బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా
చక్కని ఆత్మీయగీతం ద్వారా ప్రభు నామాన్ని గణపరిచిన మా సహోదరుడు బెస్లను బట్టి ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి అదే సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహింపరిచిన మీ అందరిని బట్టి కూడా దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన స్నేహితులారా, మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. మీకు ముందుగానే నేను తెలియజేసినట్లు గ్యారంటీ లేని జీవితాలకు గ్యారంటీని ఇచ్చు దేవుడు అనే అంశ సందేశాన్ని ఈ వారం ఈ యవనస్తుడి కొడుకులో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ప్రియమైన స్నేహితులారా, ముందుగా మన అంశానికి సంబంధించిన మూలవాక్య వచనాన్ని మనం చదువుకుందామండి. మూలవాక్య వచనము దేవుని వాక్యంలో రాయబడిన సువార్త వాక్య భాగమైన యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాలన్నాయి. ఆ సువార్త వాక్య భాగమును, ఆ వచనాలను మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరినీ కోరుచున్నానండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉన్నది. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగానని యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాల్లో మనం చూస్తుంటామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన యవన స్నేహితులారా, ఈ వాక్య వచనాలని సువార్త వాక్య భాగం మన మూల వాక్య వచనంగా తీసుకున్న యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాల్లో నుండి యేసు ప్రభు వారు మనకిస్తున్న గ్యారంటీ ఏమిటనే విషయాన్ని మనం ధ్యానం చేసుకునే ముందు అక్కడ జరుగుతున్న సందర్భాన్ని మనం తెలుసుకుందామండి. ఎన్నోసార్లు నేను మీకు చెప్తూ ఉంటాను, ఏదైనా ఒక వాక్యాన్ని, ఒక అంశాన్ని మనం ధ్యానం చేసుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న సందర్భాన్ని ముందు మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఆ సందర్భ వివరణ పూర్తిగా మనకు తెలియజేయబడుతుందో ప్రియమైన యవన స్నేహితులారా, ఆ సందర్భ వివరణ పూర్తిగా మనం గ్రహించినప్పుడు ఆ అంశాన్ని, ఆ వాక్యాన్ని, మూలవాక్య విషయాన్ని, ఆ మూలవాక్య విషయంలో రాయబడిన ఆత్మీయ అర్థాన్ని సరైన రీతిలో మనం అర్థం చేసుకోగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన యవన స్నేహితులారా, ఈ అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నా ముందుగా సందర్భాన్ని మనం తెలుసుకోవాలి. దినాన్ని ఎంతోమంది సేవకులు ఏం చేస్తూ ఉంటారంటే కేవలం ఆత్మీయ అర్థాలు చెప్తూ ఉంటారు. కానీ మా ఛానల్ ద్వారా, మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక అంశ సందేశాన్ని మేము తెలియజేస్తున్నప్పుడు ఆ సందర్భాన్ని పూర్తిగా మీకు తెలియజేస్తున్నాం. ఆ సందర్భాన్ని మీరు పూర్తిగా గ్రహించడం ద్వారా, అర్థం చేసుకున్నట్టు ద్వారా ఆ మూల వాక్య వచనంగా తీసుకున్న వాక్య భాగంలోని మన అంశాన్ని ఏ విధంగా మనం ధ్యానం చేసుకుంటున్నామో ఆ మూల వాక్య వచనంలో రాయబడి ఉన్న ఆత్మీయ అర్థం ఏమిటో మనకి సరైన విధానంలో అద్భుతంగా అర్థమవుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సందర్భానికి వస్తే ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏమిటి? యోహాను సువార్త 11వ అధ్యాయంలో జరుగుతున్న సందర్భం ఏమిటని మనం చూస్తే కనుక అక్కడ ముగ్గురు మనుషులు మనకు కనబడుతూ ఉంటారండి. ఆ ముగ్గురులో ఒకరు ఎవరంటే మార్తా, ఇంకొకరు మరియా, ఇంకొకరు లాజరు అని మనం చూస్తుంటాం. ప్రియమైన యవన స్నేహితులారా, ఈ ముగ్గురు గురించి మనం చూస్తున్నప్పుడు మార్తాకు సంబంధించిన విషయాలు లూకా సువార్త 10వ అధ్యాయం 38-41 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనకు కనబడుతుంటాయి. మార్త యొక్క జీవిత విధానం ఆ 10వ అధ్యాయం 38-41 వరకు రాయబడిన వాక్య వచనాలు చదివితే కనుక మార్త యొక్క జీవిత విధానం పూర్తిగా మనకు అర్థమవుతుందండి. అంతేకాకుండా మరియా చేసిన కార్యము గురించి, మరియా ఏ పని అయితే చేశారో ఆ విషయం గురించి ప్రియమైన యవన స్నేహితులారా మత్తయి సువార్త, మార్కు సువార్తలో మనకు కనబడుతుంటుంది. ఈ విషయాలు మనకి మత్తయి సువార్త 26వ అధ్యాయం 6-13 వరకు రాయబడిన వాక్య వచనాలను, మార్కు సువార్త 14వ అధ్యాయం 3-9 వరకు రాయబడిన వాక్య వచనాల సందర్భాల్లో మరియా చేసిన కార్యము గురించి మనకు కనబడుతుంటుంది. ప్రియమైన యవన స్నేహితులారా, అయితే మత్తయి, మార్కు, లూకా సువార్తల్లో ఎవరి పేరు మనకు కనబడదంటే లాజరు పేరు మనకు కనబడదు. లాజరు గురించిన ప్రస్తావన మనకు కనబడదు. ప్రియమైన యవన స్నేహితులారా, అయితే లాజరుకు సంబంధించిన విషయాలు మనకి ఎక్కడ కనబడుతూ ఉంటాయంటే చివరి సువార్త గ్రంథమైన యోహాను సువార్తికుడు రాసి తెలియపరిచిన యోహాను సువార్తలో మనకు కనబడుతుంటాయి. ప్రియమైన యవన స్నేహితులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యోహాను సువార్తలో ప్రియమైన యవన స్నేహితులారా లాజరుకు సంబంధించిన విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. అయితే ప్రియమైన యవన స్నేహితులారా, మార్తాకు మరియాకు సహోదరుడిగా ఉన్న లాజర్ని మనం చూస్తుంటే మార్తాకి తమ్ముడు లాజరు, మరియాకి అన్నయ్య. వాళ్ళ యొక్క ఆర్డర్ మనం చూసుకుంటే కనుక మార్తా అక్క యొక్క తమ్ముడు లాజరు యొక్క చెల్లెలుగా మరియాను మనం చూస్తుంటాం. ప్రియమైన యవన స్నేహితులారా, అయితే వీరు నివాసం చేస్తున్న గ్రామము బేతనియా గ్రామము. బేతనియా గ్రామంలో వీరు నివాసం చేస్తూ ఉండారు. ప్రియమైన యవన స్నేహితులారా, ఇది యెరూషలేము దగ్గర ఉన్న గ్రామము. బేతనియా అనే గ్రామము యెరూషలేము దగ్గర ఉన్న గ్రామం. ప్రియమైన యవన స్నేహితులారా, వీరిది స్థితిగల కుటుంబం, మంచి స్థితిగల ధనవంతుల కుటుంబం అని దేవుని వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలం.
స్థితిగల కుటుంబం ప్రియమైన స్నేహితులారా, యేసుప్రభు వారు తన శిష్యులతో పాటు పరిచర్య కొరకు యెరూషలేమునకు వచ్చినప్పుడు ప్రియమైన స్నేహితులారా, యేసుప్రభు వారు వీరింట బస చేసేవారు. అంటే భోజనం తీసుకున్నట్లు, అంటే ఇక్కడ ఉన్నట్లు, ఇక్కడ వారి ఇంటి దగ్గర ఉన్నట్లు దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది ప్రియమైన స్నేహితులారా. అయితే ఈ సందర్భంలో ముగ్గురు యొక్క జీవిత విధానాల గురించి మనం తెలుసుకుందాం. మార్త యొక్క జీవిత విధానం ఏ విధంగా ఉంది, మరియా యొక్క జీవిత విధానం ఏ విధంగా ఉంది, లాజరు జీవిత పరిస్థితి ఏ విధంగా ఉందో మనం తెలుసుకొని మన అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దామండి. అయితే మొదట మార్తా విషయానికి వస్తే, మార్తా గురించి మనం చూసుకుంటే కనుక లూకాసు వార్త 10వ అధ్యాయం 38 నుండి 41 వరకు రాయబడిన వాక్య వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు ప్రియమైన స్నేహితులారా, మార్తా జీవిత విధానము క్లియర్గా మనకు తెలియజేయబడుతుంది. మార్తా విషయానికి వస్తే ఆమె ఒక మంచి ఇల్లాలు, వచ్చేవారికి మంచి ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా మార్తాను మనం చూస్తుంటాం ప్రియమైన స్నేహితులారా. గనుకనే ఆమె ఎక్కువగా విస్తారమైన పనులు పెట్టుకుంటూ ఆ పనుల్లో బిజీగా ఉంటూ ఉండేవారని దేవుని వాక్యం బట్టి లూకాసు వార్త 10వ అధ్యాయం 38 నుండి 41 వరకు రాయబడిన వాక్య వచనాలు బట్టి మనకు అర్థమవుతుంది. మార్తా మంచి ఇల్లాలు, అంతేకాకుండా ప్రియమైన స్నేహితులారా, ఎవరైతే మార్తా యొక్క ఇంటికి వస్తారో వారి ఇంటికి వచ్చే వారికి మంచి ఆతిథ్యం ఇచ్చేవారు. అందుకే ఎక్కువ పనులు, విస్తారమైన పనులు పెట్టుకుంటే ఆ పనుల్లోనే మార్త బిజీగా ఉండేవారు. అయితే ఎవరైతే తన ఇంటికి వస్తూ ఉంటారో, అతిథులుగా వస్తూ ఉంటారో వారికి తన చేతి ద్వారా మంచి వంటకాలు చేసి వారికి పెడుతూ వారి యొద్ద నుండి వారు తిని ఆమెను పొగిడినప్పుడు, ఆమెను మెచ్చుకున్నప్పుడు ఆ పొగడతలు కోరుకునే స్త్రీగా మార్తని మనం చూస్తుంటాం. అటువంటి స్థితి మార్త జీవిత విధానం ప్రియమైన స్నేహితులారా. తాను వండి పెట్టే వంటకాల ద్వారా ప్రియమైన స్నేహితులారా తన స్థితిని మార్త అందరికీ చూపించుకునేది. అంటే ఆతిథ్యం ఇచ్చినప్పుడు వచ్చే అతిథులకు మంచి గౌరవాన్ని ఇచ్చి, మంచి ఆతిథ్యాన్ని ఇచ్చి, వారికి మంచి రుచికరమైన వంటకాలు చేసి వారికి పెట్టి, వారు వచ్చినందుకు సంతోషపడే విధానంలో వారిని అందరినీ చూసుకోవాలనే ఆలోచన మార్త కలిగి ఉండేవారు. అయితే ప్రియమైన స్నేహితులారా, ఆమె యొక్క జీవిత విధానం ఏ విధంగా ఉంటుందంటే బిజీగా విస్తారమైన పనుల్లో ఉండిపోతూ ఉండేవారు. విస్తారమైన పనులు చేస్తూ ఆ పనుల్లోనే బిజీగా ఉండేవారు. బయట ఇంకా ఆమె ప్రపంచం అంతా ఏంటంటే ఎవరైతే అతిథులుగా ఆమె ఇంటికి వస్తారో వారిని సరైన విధానంలో చూసుకోవాలి, వారికి రుచికరమైన భోజనాలు వండి పెట్టాలి, వారికి మంచి ఆతిథ్యం ఇవ్వాలి. వారు తిని ఆమెను మెచ్చుకున్నప్పుడు ఆ మెచ్చుకునే స్థితిని చూసి ఆమె ఎంతో సంతోషపడిపోయేది. ఆ పొగడతలకి ఆమె ఎంతగానో సంతోషపడిపోయేది ప్రియమైన స్నేహితులారా. అయితే ఆమెకు ఆ రోజుల్లో యేసుక్రీస్తుని గురించి తెలియని విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు గురించి ఆమె కొన్ని విషయాలు తెలుసుకోలేకపోయారు. ఏమిటంటే యేసుక్రీస్తు ఈ లోకానికి ఆయన వచ్చిన పని ఏమిటనే విషయాన్ని ఆమె తెలుసుకోలేకపోయారు. తెలుసుకునే పని కూడా ఆమె చేయలేదు. దానికి గల కారణం ఏంటంటే ఆమె యొక్క విస్తారమైన పనులు. ఆమె విస్తారమైన పనుల్లో బిజీగా ఉండడం ద్వారా మంచి వంటకాలు చేయాలి, వచ్చిన వాళ్ళకి మంచి ఆతిథ్యం ఇవ్వాలి, ఇవన్నీ ఆలోచనలు ఆమె జీవితంలో ఉండడం ద్వారా, ఆమె యొక్క మైండ్లో ఇవే ఆలోచనలు ఉండడం ద్వారా యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చిన పని ఏమిటి, యేసుక్రీస్తు వారి ఈ లోకానికి ఎందుకు వచ్చారా, ఆయన దేనికి వచ్చారనే విషయాన్ని ఆమె తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయలేదు ప్రియమైన స్నేహితులారా. ఇది నాలో కూడా ఎటువంటి స్థితి గల వారిని మనం చూస్తుంటాం. వారి జీవితంలో ఉద్యోగరీత్యా కావచ్చు, వారి జీవితాల్లో ఇంటి పనుల రీత్యా కావచ్చు, వాటిలోనే బిజీగా ఉండిపోతూ దేవుని గురించి తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకోవాలని ఎంతో మందిని ఈ దినాన్ని సమాజంలో మనం చూస్తున్నాం. దేవునికి ఇవ్వవలసిన ప్రాముఖ్యతను ఇవ్వలేని ఎంతో మందిని మనం చూస్తుంటాం. దేవుని వాక్యాన్ని గ్రహించాలి, తెలుసుకోవాలనే ఆలోచన కూడా వారి జీవితంలో ఉండదు. ఎందుకంటే వారి యొక్క మైండ్ అంతా దేనితో నిండిపోయి ఉంటుందంటే వారి యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే పని, విస్తారమైన పని, ఉద్యోగరీత్యా ఎక్కువ నేను కష్టపడాలి, ధనాన్ని సంపాదించాలి, ఇంటికి ఎవరైనా వస్తే వారందరికీ మంచి ఆతిథ్యం ఇవ్వాలి, ఆతిథ్యం ఇచ్చి వారు సంతోషపడేలా మంచి వంటకాలు చేయాలి. ఇటువంటి ఆలోచన, దేవుని గురించిన ఆలోచన కన్నా వారి ఈ లోకరీత్యా ఆలోచన కలిగి దినాన్ని ఎంతోమంది మనకు కనబడుతూ ఉంటారు ప్రియమైన స్నేహితులారా. ఇటువంటి ఆలోచన విధానం, ఇటువంటి జీవిత విధానమే ప్రియమైన స్నేహితులారా ఆ దినాన్ని ఇంటికి పెద్దగా ఉన్న తల్లి స్థానంలో ఉన్న ఆ ఇంటిలో ముగ్గురిలో తల్లి స్థానంలో ఉన్న మార్త యొక్క జీవిత విధానం కూడా ఈ విధంగానే ఉండేది. ఆమె యొక్క ఆలోచన ఏంటంటే విస్తారమైన పనులు పెట్టుకుంటే ఆ పనుల్లో బిజీగా ఉండేవారు. ఎవరైతే ఆమె ఇంటికి అతిథులుగా వస్తారో వారికి మంచి ఆతిథ్యం ఇవ్వాలి, రుచికరమైన భోజనాలు పెట్టాలి, వారు పొగడతల ద్వారా ఆమె సంతోషపడిపోతూ ఉండేది. కానీ యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చిన పని ఏమిటి అనే విషయాన్ని తెలుసుకోలేకపోయింది, తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయలేకపోయింది ప్రియమైన స్నేహితులారా. అయితే ప్రియమైన స్నేహితులారా, మార్తా దృష్టిలో ఆమె చేస్తున్న పనిలే ఆమె అత్యున్నతమైన విలువలుగా భావిస్తూ ఉండేవారు. ఆమె ఏదైతే పని చేస్తున్నారో దానిని అత్యున్నతమైన విలువలుగా ఆమె భావిస్తూ ఉన్నప్పుడు యేసుప్రభు వారు ఒక విషయాన్ని ఆమెకు తెలియజేశారు. ఏ విషయాన్ని తెలియజేశారంటే, యేసుప్రభు వారు ఆమె చేస్తున్న పనుల కన్నా దేనిని ఉత్తమమైనదని యేసుప్రభు వారు తెలియజేశారంటే, ఆమె చెల్లెలైన మరియా ఏం చేసేవారంటే యేసుప్రభు వారి పాదముల దగ్గర కూర్చొని యేసుప్రభు వారి బోధ వింటూ ఉండేవారు. యేసుప్రభు వారు అప్పుడు మార్తతో ఏమని చెప్పారంటే, నీవు అనుకుంటున్న ఈ అత్యున్నతమైన విలువలు గల ఈ పనులన్నిటికన్నా
మరియా చేస్తున్న మరి యొక్క జీవిత విధానంలో ఆమె కలిగి ఉన్న ఇటువంటి స్థితే ఉత్తమమైనది, అత్యున్నతమైనదని యేసుప్రభువు వారు తెలియజేశారు. ఈ విషయం మనకు లూకాసు వార్త 10వ అధ్యాయం 38 నుండి 41 వరకు రాయబడిన ఆ సందర్భాన్ని బట్టి మనకు తెలియజేయబడుతుంది. యేసుప్రభువు ఏమంటారంటే మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుని అంటారు. ప్రియమైన అవును స్నేహితులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మార్త అనుకుంటుంది ఆమె చేస్తున్న పనే అత్యున్నతమైన విలువలుగా ఆమె భావిస్తూ ఉండేవారు. కానీ యేసుప్రభువు వారు ఏమన్నారంటే నీవు అనుకుంటున్నావు నీవు చేస్తున్న పనే అత్యున్నతమైనదని, కానీ నీకన్నా నీ చెల్లెలైన మరియా చూడు నా దగ్గరికి వచ్చి నా బోధ వింటూ దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించడానికి ప్రయత్నిస్తుంది కదా, ఆమె యొక్క జీవిత విధానమే ఆమె ఒక ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నారని యేసుప్రభువు వారు తెలియజేశారు. ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. ఏంటంటే మనుషులు వారు చేసే పనులను బట్టి వారే గొప్ప అని మెచ్చుకోవడం గొప్ప, లేకపోతే దేవుడే మనం చేసే ఈ ఆధ్యాత్మిక పనులను బట్టి మెచ్చుకునేది గొప్ప? రెండు మనకు కనబడుతూ ఉంటాయి. మనుషులు వారు చేసే పనులను బట్టి వారే మెచ్చుకుంటూ వారే గొప్ప అనుకుంటూ ఉంటారు. మరి ఈ స్థితి గొప్పదైనదా? లేకపోతే ఈ దేవుడే మనం కలిగి ఉన్న ఆత్మీయ జీవితాన్ని చూసి, ఆధ్యాత్మిక జీవితాన్ని చూసి మన యొక్క ఆధ్యాత్మిక పనులను బట్టి దేవుడే మెచ్చుకుంటే అది గొప్పదని మనం ఆలోచిస్తే గనక దేవుడు మెచ్చుకునేదే గొప్ప అని తప్పక మనం తెలుసుకోవాలి. ప్రియమైన అవును స్నేహితులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మెచ్చుకునేదే గొప్ప. ప్రియమైన అవును స్నేహితులారా, అంతేకాకుండా మార్తా జీవితాన్ని మనం చూస్తుంటే గనక ఎక్కువగా భూ సంబంధమైన మర్యాదలు ఎక్కువగా చేసే జీవితానికి మార్తా ప్రాముఖ్యతనిస్తూ ఉండేవారు. ఆధ్యాత్మిక జీవితాన్ని బాగా నిర్లక్ష్యం చేశారు మార్తా. అంతేకాకుండా ఆమె విశ్వాసంలో బలం లేనట్లు, మంచి విశ్వాసంలో ఉండవలసిన ఆమె విశ్వాసంలో బలహీనురాలుగా ఉన్నట్లు దేవుని వాక్యం బట్టి మనకు తెలియజేయబడుతుంది. కనుకనే యేసుప్రభువు వారు ఆమెతో చెప్తున్న ప్రతి మాటను మార్తా అర్థం చేసుకోలేకపోయారు. ప్రియమైన అవును స్నేహితులారా, యోహాను సువార్త 11వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు యేసుప్రభువు వారు ఆమెతో కొన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు ఆమె అర్థం చేసుకోలేకపోయారు. ఇది మార్తా యొక్క జీవితం. మార్తా జీవితాన్ని చూస్తే, మార్తా జీవిత విధానాన్ని చూస్తే ఈ దినాన్ని ఎంతోమంది మనకు కనబడుతూ ఉంటారు సమాజంలో. వారి జీవిత విధానం కూడా ఈ విధంగానే ఉంటూ ఉంటుంది. వారి యొక్క పనులకే వారి ప్రాముఖ్యతనిస్తూ ఉంటారు, కానీ విశ్వాసంలో బలహీనులుగా మారిపోతూ ఉంటారు. దేవుని వాక్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించరు. దేవుని వాక్య విలువను గుర్తించలేని వారిగా ఎంతోమంది దినాన్ని మనకు కనబడుతూ ఉంటారు. మార్తా జీవిత పరిస్థితి కూడా దినాన్ని అలాగే ఉంది. ప్రియమైన అవును స్నేహితులారా, మార్తా ఎక్కువగా భూ సంబంధమైన మర్యాదలు ఎక్కువ చేసే జీవితానికి మార్తా తన జీవితంలో ప్రాముఖ్యతనిచ్చారు. ఆ ప్రాముఖ్యతను ఇవ్వడమే కాకుండా ఆధ్యాత్మిక జీవితాన్ని పూర్తిగా మార్తా నిర్లక్ష్యం చేశారు. ప్రియమైన అవును స్నేహితులారా, అంటే ఈ కుటుంబంలో మనం చూస్తే గనక అక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే మంచితనము, గౌరవము, మెప్పు కొరకు ఆమె కష్టపడుతూ ఉండేవారు. అందరి దగ్గర మంచి పేరు నేను సంపాదించుకోవాలి, అందరి దగ్గర నేను మెప్పు పొందుకోవాలి, అందరి దగ్గర గౌరవాన్ని సంపాదించుకోవాలనే ఆలోచనలోనే ఆమె ఉంటూ ఉండేవారు. కానీ దేవునికి ఇవ్వవలసిన ప్రాముఖ్యతను ఆమె తన జీవితంలో ఇవ్వలేదు. ప్రియమైన అవును స్నేహితులారా, చెల్లెల గురించి మనం చూస్తుంటే కనుక మరియా గురించి మనం చూస్తున్నప్పుడు దేవుని దగ్గర ఆత్మీయ గుర్తింపు కొరకు దేవుడు కోరే ఆత్మీయతను కొనసాగించినట్లు దేవుని వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మరియా గురించి మత్తయి సువార్త 26వ అధ్యాయం మనకు కనబడుతుంటుందండి. ఆమె ఏం చేస్తారంటే విలువైన ఖరీదైన అత్తర తీసుకుని వచ్చి యేసుప్రభువు వారి తల మీద పూసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. అంటే మరియా గురించి మనం చూస్తున్నప్పుడు దేవుని దగ్గర ఆత్మీయ గుర్తింపు వరకు మరియా కష్టపడేది. మార్తా మనుషుల దగ్గర గుర్తింపు కొరకు కష్టపడుతూ ఉండేవారు. మనుషుల దగ్గర గౌరవం పొందుకోవాలి, మెప్పు పొందుకోవాలి, గుర్తింపు రావాలి, వారి దగ్గర నేను మంచితనాన్ని పొందుకోవాలని మార్తా కష్టపడుతూ ఉంటే, మరియా జీవితాన్ని చూస్తే మరియా దేవుని దగ్గర ఆత్మీయ గుర్తింపు కొరకు ప్రయాసపడుతూ ఉండేవారు. దేవుని వాక్యాన్ని వింటూ ఉండేవారు. విని ఆ వాక్య ప్రకారం జీవితంలో ముందుకు వెళ్తూ ఉండేవారు. ప్రియమైన అవును స్నేహితులారా, ఇది మరియా జీవిత విధానం. మార్తా జీవిత విధానం మనుషుల దగ్గర మంచితనం, గౌరవాన్ని సంపాదించుకోవాలి. మరియా జీవిత విధానం ఎలాగుందండి? దేవుని దగ్గర ఆత్మీయ గుర్తింపు పొందుకోవాలి. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న లాజరు జీవితాన్ని మనం చూస్తే కనుక ప్రియమైన అవును స్నేహితులారా, లాజరు ఇంట్లో ఉండేవాడు కాదంట. లాజరు పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే ఊరి బయట ఎక్కువగా తిరుగుతూ గడిపేవాడు. దానికి ఎప్పుడైతే ఇంటికి వెళ్ళాలనిపిస్తే అప్పుడే ఇంటికి వస్తూ ఉండేవాడు. లాజరు పరిస్థితి ఈ విధంగా ఉంది. ముగ్గురు జీవిత విధానం మనం తెలుసుకున్నాం. లాజరు పరిస్థితి ఏ విధంగా ఉందండి? ఇంకా ఇంటికి ఎక్కువ సమయాన్ని కేటాయించేవాడు. ఊరి మీద తిరుగుతూ ఇంటికి ఎక్కువ సమయాన్ని కేటాయించేవాడు కాదు. ఊరి మీద ఎక్కువ తిరుగుతుండేవాడు. తనకి ఎప్పుడైతే నచ్చితే అప్పుడు ఇంటికి వస్తూ ఉండేవాడు లాజరు. అయితే ప్రియమైన అవర స్నేహితులారా, వీరి కుటుంబంలోనికి సడన్గా ఒక మరణకరమైన వ్యాధి ఒక వ్యక్తికి సంభవించింది. అది ఎవరికంటే లాజరుకు. ప్రియమైన అవర స్నేహితులారా, లాజరుకి ఒక మరణకరమైన రోగము సంభవించింది. ఆ మరణకరమైన రోగంతో లాజరు మరణించినట్లు యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ప్రియమైన అవర స్నేహితులారా, కుటుంబంలో దుఃఖకరమైన పరిస్థితి. వారి యొక్క సహోదరిని మార్తా మరియా కోల్పోయారు. వారిలో దుఃఖము, వేదన
దుఃఖకరమైన పరిస్థితుల్లో వాళ్ళందరూ ఉన్నారు. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, లాజరు చనిపోయిన 4 దినముల తర్వాత ప్రియమైన అవన స్నేహితులారా, యేసుప్రభువు వారు తన శిష్యులతో కలిసి బేతానియ ప్రాంతానికి వచ్చినట్లు యోహాను సువార్త 11వ అధ్యాయం ఆ సందర్భాన్ని బట్టి మనకు తెలియజేయబడుతుంది ప్రియమైన అవన స్నేహితులారా. అయితే యేసుప్రభువు వారు ఏమి చేయబోచున్నారో ఆయనకు తెలుసు. ఆయన యొక్క ఉద్దేశం, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు, అదంతా యేసుప్రభువు వారికి తెలుసు. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, యేసుప్రభువు వారి రాకలో ఉన్న ఉద్దేశాన్ని ఎరుగని మార్త ఒక విధంగా మాట్లాడుతుంది, మరియ ఇంకొక విధానంలో మాట్లాడుతూ ఉంది. అక్కడ ఉన్న కొంతమంది యూదులు కూడా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. మార్త అంటూ ఉంటుంది, నీవు ఇక్కడ ఉంటే దేవా నా సహోదరుడు చనిపోకపోదునని. మరియ కూడా ఈ విధంగానే అంటూ ఉంటుంది. ఈ విషయాలు మనకి యోహాను సువార్త 11:21 వచనంలో, యోహాను సువార్త 11:32 వచనంలో మనకు కనబడుతుంటుంది ప్రియమైన అవన స్నేహితులారా. మార్త ఏమని అంటూ ఉంటుందంటే, నీవు ఇక్కడ ఉంటే నా సహోదరుడు బ్రతికుండవచ్చు, నా సహోదరుడు చనిపోడు దేవా అని యేసుప్రభువార్త అంటూ ఉంటుంది. మరియు కూడా దుఃఖంతో అదే మాట యేసుప్రభువార్త అంటూ ఉంటుంది. అక్కడ ఉన్న కొంతమంది యూదులు రకరకాలుగా యేసుప్రభువారి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు ప్రియమైన అవన స్నేహితులారా, ఒకరిలో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే ఈ సందర్భంలో కొన్ని విషయాలు మనం గమనించాలి. ఏమిటంటే ప్రియమైన అవన స్నేహితులారా, అక్క మార్త తన తమ్ముడు అనారోగ్యంతో, ఈ రోగంతో, మరణకరమైన రోగంతో బాధపడుతున్నప్పుడు ప్రియమైన అవన స్నేహితులారా, నీకున్నాను, నిన్ను బాగు చేసుకుంటాను, నువ్వు మరలా మామూలుగా అయిపోతావు, నీ పరిస్థితి మామూలుగా అయిపోతుంది, నువ్వు మునుపటి వల్ల సంతోషంగా ఉండగలవని ఒక గ్యారంటీని మార్త ఇవ్వలేకపోయింది లాజరుకి. లాజరు మరణకరమైన రోగంతో బాధపడుతున్నప్పుడు మార్త ఒక గ్యారంటీని ఇవ్వలేకపోయింది. నీ పరిస్థితి మరలా మామూలు అయిపోతుంది, నేను నీకు తోడుగా ఉన్నాను, మన దగ్గర ధనం ఉంది, వాళ్ళ స్థితిమంతులు కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగా అయిపోవచ్చు అనే ఆలోచన, అటువంటి గ్యారంటీ కూడా ఇవ్వలేకపోయింది. ఎందుకంటే అది మరణకరమైన రోగం, ఇంకా గ్యారంటీ అనేది లేదు. కాబట్టి మార్త ధైర్యాన్ని చెప్పలేకపోయింది, నేను నీకున్నానని ఒక ధైర్యాన్ని ఇవ్వలేకపోయింది, నువ్వు మరలా మునుపటి వల్లే సంతోషంగా ఉండవాలి అనే ఒక ధైర్యాన్ని, ఒక గ్యారంటీని మార్త ఇవ్వలేకపోయింది ప్రియమైన అవన స్నేహితులారా. అదే విధానంలో మరియా గురించి మనం చూస్తుంటే, ఎక్కువ భక్తి చేసి దేవుని ద్వారా మెచ్చుకునబడిన ఈ చెల్లెలైన ఈ మరియా కూడా, అన్న నీవు బాగు చేయబడతావు, నేను ప్రార్థిస్తున్న దేవుడు నిన్ను స్వస్థపరుస్తారు, నువ్వు మరలా ఆరోగ్యవంతునిగా అవుతావు, అంతేకాకుండా దేవుడు నీకు ఉన్న మరణకరమైన వ్యాధి నుండి నిన్ను విడిపిస్తారు, నిన్ను బాగు చేస్తారు, నువ్వు ప్రభు దగ్గరికి రా, నువ్వు స్థిరపడనే ఒక ధైర్యాన్ని, ఒక గ్యారంటీని మరియా కూడా ఇవ్వలేకపోయింది ప్రియమైన అవన స్నేహితులారా. అక్క అయిన మార్త కూడా గ్యారంటీ ఇవ్వలేకపోయింది లాజర్కి, చెల్లి అయిన మరియా కూడా లాజర్కి గ్యారంటీ ఇవ్వలేకపోయింది ప్రియమైన అవన స్నేహితులారా. అంతేకాకుండా అక్కడ విచిత్రం ఏమిటంటే, లాజరు వాళ్ళందరూ స్థితిమంతుడు కాబట్టి లాజరు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు అక్కడ ఎంతోమంది యూదులు కూడా లాజర్ని చూడడానికి వచ్చి ఉండవచ్చు. వారు కూడా గ్యారంటీ ఇవ్వలేకపోయారు, నువ్వు బ్రతుకుతా, నీకు బాగానే ఉంటుంది, నీకు ఈ మరణకరమైన వ్యాధి నుండి నీకు విడుదల ఉంటుంది, నువ్వు సంతోషంగా ఉండొచ్చు అని ఒక గ్యారంటీని వీళ్ళు కూడా ఇవ్వలేకపోయారు ప్రియమైన అవన స్నేహితులారా. మార్త ఒక గ్యారంటీని ఇవ్వలేకపోయింది, మరియా ఒక గ్యారంటీని ఇవ్వలేకపోయింది, అక్కడ చుట్టుపక్కల ఉన్న యూదులు కూడా లాజర్కి ఒక గ్యారంటీని ఇవ్వలేకపోయారు, నువ్వు మరలా మునుపటి వల్ల సంతోషంగా ఉంటామని ఒక గ్యారంటీని ఎవ్వరూ లాజర్కి ఇవ్వలేకపోయారు ప్రియమైన అవన స్నేహితులారా. దీనికి గల కారణం ఏంటంటే, మనిషికి అంత దమ్ము లేదు, మనిషికి అంత శక్తి లేదు, మనిషి గ్యారంటీని ఇవ్వలేడు. ఎందుకంటే గ్యారంటీ ఇవ్వగలవాడు ఎవరంటే దేవుడు ఒకరే. దేవుడే మానవునికి వచ్చిన యేసుక్రీస్తు వారే గ్యారంటీ ఇవ్వగలరు తప్ప ఇంకెవరు లాజర్కి ఆ గ్యారంటీని ఇవ్వలేరు. నువ్వు బ్రతుకుతా, నీకున్న మరణకరమైన వ్యాధి నుండి నీకు విడుదల కలుగుతుందని ఒక గ్యారంటీని, ఒక ధైర్యాన్ని ఇంకెవ్వరు లాజర్కి ఇవ్వలేరు. ఎందుకంటే మనుషుల్లో అంత సత్తా లేదు, మనుషుల్లో అంత శక్తి లేదు ప్రియమైన అవన స్నేహితులారా. దేవుడే మానవునిగా వచ్చిన యేసుక్రీస్తు వారు మాత్రమే ఆ గ్యారంటీని ఇవ్వగలరు ప్రియమైన అవన స్నేహితులారా. గనుక నీ విశ్వాసాన్ని ఎవరిలో నీవు కొనసాగించాలంటే దేవునిలో నీవు కొనసాగించాలి. ఎందుకంటే ప్రియమైన అవన స్నేహితులారా, నేటి దినాల్లో మనం చూస్తున్నప్పుడు గ్యారంటీ ఇచ్చిన దేశాలే మనిషి యొక్క ప్రాణాలని కాపాడలేకపోతున్నాయి, మనుషుల యొక్క ఆస్తులను కాపాడలేకపోతున్నాయి. చివరికి ఏ మాట చెప్పి తప్పించుకుంటూ ఉన్నారంటే, ప్రకృతి ద్వారా సంభవించేవి ఆపడం మన తరం కాదని చెప్పి తప్పించుకుంటున్నారు ప్రియమైన అవన స్నేహితులారా. ఇది నిజం, ఇది సత్యం. ఎందుకంటే మనుషులు ఏదో ఒక కారణం చెప్పి గ్యారంటీ ఇస్తారు, కానీ గ్యారంటీ ఇచ్చిన మాటను వారు నిలబెట్టుకోలేరు, ఆ గ్యారంటీ ఇచ్చినట్లు వారు ప్రవర్తించలేరు, చివరికి ఏదో ఒక కారణాన్ని చెప్పి తప్పించుకుంటూ ఉంటారు ప్రియమైన అవన స్నేహితులారా. ఇది సత్యం, ఈ సత్యాన్ని మనం తప్పక గుర్తించాలి. నా డబ్బు ఫలానా దేశంలో చక్కగా సేఫ్గా ఉంటుందని చెప్పి ఆ డబ్బును వేరే దేశంలో దాచుకుంటున్నావా, ఆ దేశాలకు చేరవేస్తున్నావా, ఆ దేశాల్లో నేను సంతోషంగా ఉండగలని చెప్పి రకరకాల బిల్డింగ్స్, భవనాలు కట్టుకుంటూ ఉన్నారు ఈ దినాల్లో చాలామంది ప్రియమైన అవన స్నేహితులారా. ఇదంతా ఖాళీ బూడిదైపోతుంది ప్రియమైన అవన స్నేహితులారా. నేటి దినాల్లో సమాజంలో, లోకంలో మనం చూస్తున్నాం ఇటువంటి పరిస్థితులను ప్రియమైన అవన స్నేహితులారా. ఏదో గ్యారంటీ ఉంది, ఈ ప్రాంతంలో నేను ఏది కట్టుకున్నా పర్లేదనే ఆలోచనతో ఎంతో ధనాన్ని వెచ్చించి ఎన్నో కట్టుకుంటూ ఉన్నారు, కానీ ప్రతిదీ ఏమైపోతుందండి, ఖాళీ బూడిదైపోతుంది ప్రియమైన అవన స్నేహితులారా. ప్రతిదీ ఏదో ఒక కారణం ద్వారా నష్టపోతున్నారు, ఏదో ఒక కారణం ద్వారా వారు కట్టుకున్న దాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. ప్రశ్నిస్తే వారిని నిలిచే పరిస్థితులు ఏంటంటే, ప్రకృతి ద్వారా కలిగేవి, ప్రకృతి ద్వారా సంభవించేవి ఆపడం మన తరం కాదని చెప్పి తప్పించుకుంటూ ఉన్నారు.
దినాన్ని టోర్నడోలు మనం చూస్తుంటాం, సునామీలు మనం చూస్తుంటాం, భూకంపాలు మనం చూస్తుంటాం ప్రియమైన స్నేహితులారా. ఈ విధంగా కారు చిచ్చును మనం చూస్తూ ఉంటాం ప్రియమైన స్నేహితులారా. ఇటువంటి పరిస్థితులు ప్రకృతి ద్వారా సంభవించినప్పుడు ఇవి మన తరం కాదని చెప్పి మీరు ఎంతో నమ్మి గ్యారంటీ ఇచ్చిన దేశాలను నమ్మి గ్యారంటీ ఇచ్చిన మనుషులను నమ్మి చేసుకుంటున్న ప్రతి దాన్ని కోల్పోతున్న ఎంతోమందిని దినాన్ని మనం చూస్తున్నాం. అంతేకాకుండా ప్రియమైన స్నేహితులారా, కొన్ని ప్రాంతాల్లో అయితే నేను నా ధనాన్ని సేఫ్గా దాచుకోవచ్చు అని చెప్పి గ్యారంటీ అక్కడ నేను దాచుకుంటే నేను గ్యారంటీగా దాన్ని కాపాడుకోగలనని చెప్పి దాచుకుంటూ ఉంటారు. కానీ గన్ కల్చర్ ఇటువంటి పరిస్థితులు ప్రియమైన స్నేహితులారా, అంతేకాకుండా మనం చూస్తుంటే మత విద్వేషాలు, మత గొడవలు, ఇటువంటి పరిస్థితుల నడుమ, ఉగ్రవాద దాడులు, ఇటువంటి పరిస్థితుల నడుమ గ్యారంటీ ఇచ్చిన దేశాలు వాటిని కాపాడలేకపోతున్నాయి. మనిషి యొక్క గ్యారంటీని నమ్ముకొని అన్నీ దాచుకుంటున్నారు, అన్నీ కట్టుకుంటూ ఉన్నారు. కానీ మనుషులు వారి యొక్క గ్యారంటీని నిలబెట్టుకోలేకపోతున్నారు. వేరే వాటి మీద తోసివేసి వారు తప్పించుకుంటూ ఉన్నారు ప్రియమైన స్నేహితులారా. ఇది నాని లోకంలో ఇటువంటి పరిస్థితులు ఎన్నో మనం చూస్తున్నాం ప్రియమైన స్నేహితులారా. కారణం ఏంటంటే మనిషి ఇచ్చే గ్యారంటీ నమ్మదగినది కాదు. మనిషి ఇచ్చే గ్యారంటీ నమ్మలేం. వారి గ్యారంటీని ఇవ్వలేరు కూడా. వారి గ్యారంటీ ఇచ్చినా సరే దాని ప్రకారం వారు నడుచుకోలేరు, దాని ప్రకారం వారు భద్రంగా మనల్ని కాపాడలేరు ప్రియమైన స్నేహితులారా. మనకి తగిన భద్రతను మనుషులు చూపించలేరు, మనుషులు ఇవ్వలేరు ప్రియమైన స్నేహితులారా. కానీ గ్యారంటీ ఎవరి దగ్గర ఉంటుందంటే ఏకైక నిజదేవుడైన యేసుక్రీస్తు వారి దగ్గర ఉంటుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే ప్రియమైన స్నేహితులారా, మార్తా మరియల సహోదరుడైన లాజరు చనిపోయినప్పుడు యేసుప్రభువారు ఏమంటూ ఉంటారంటే యోహాను సువార్త 11:25-26 మనం చూస్తున్నప్పుడు, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచి వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచి ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావని ఆమెను అడిగానని యోహాను సువార్త 11:25-26 మనం చూస్తుంటాం. ఈ మూలవాక్య వచనంలో దాగి ఉన్న ఆత్మీయ అర్థం ఏమిటంటే ప్రియమైన స్నేహితులారా, నా యందు విశ్వాసం ఉంచువాడు అనే మాటను మనం చూస్తున్నప్పుడు యేసుప్రభువారే స్వయంగా ఇచ్చిన గ్యారంటీ ఇది. నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి గురించి నేనే చూసుకుంటాను, నేను గ్యారంటీ ఇస్తున్నానని చెప్పి యేసుప్రభువారు దేవుడే చెప్తున్నారు ప్రియమైన స్నేహితులారా. ఇటువంటి గ్యారంటీని లోకంలో ఎవరు మనకు ఇవ్వలేరు. గ్యారంటీ ఇచ్చి దేవుని దగ్గరికి రాగలిగితే ఆ గ్యారంటీని నీ జీవితంలో నీవు పొందుకోగలవు. కానీ మనుషుల దగ్గరికి వెళ్తే కనుక నోటి మాటగా చెప్తారు, కానీ ఏదైనా జరిగితే ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటారు. ఇది సత్యము, ఇది నిజము ప్రియమైన స్నేహితులారా. దీన్ని మనం తప్పక నమ్మాలి. ఇటువంటి పరిస్థితిని ఈ దినాన్ని లోకంలో మనం చూస్తున్నాం. యేసుప్రభువారు అంటూ ఉన్నారు, అక్కడ మనం చూస్తున్నప్పుడు నా యందు విశ్వాసం ఉంచువాడనే మాటను అంటూ యేసుప్రభువారు ఒక గ్యారంటీ ఇస్తున్నారు ప్రియమైన స్నేహితులారా. ఈ గ్యారంటీ ఎటువంటిదంటే అక్కడ మార్తా మరియలకి ఒక విషయాన్ని చెప్తూ ఉన్నారు. చనిపోయిన వారిని ఆయన మహిమ నిమిత్తమే బ్రతికించే గ్యారంటీ, లాజర్ని నేను బ్రతికించబోతున్నాను ఒక గ్యారంటీని యేసుప్రభువారు ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రియమైన స్నేహితులారా, బ్రతికించబడే లాజరు భూ సంబంధమైన ఆయుష్ను పూర్తి చేసుకొని మరలా దేవుని చిత్త ప్రకారమైన పిలుపుని పొంది పరలోకపు పిలుపుని దేవుని ద్వారా పొందుకున్నప్పుడు ప్రియమైన స్నేహితులారా, మరణము లేని ఆయన ఉండే నిత్యత్వంలో ఉండే భాగ్యాన్ని కూడా ఇస్తారని ఇటువంటి గ్యారంటీని కూడా సమయంలో దేవుడు యేసుప్రభువారు ప్రియమైన స్నేహితులారా మార్తా మరియలకు తెలియజేస్తున్నారు. అయితే యేసుప్రభువారు మార్తా మరియలకు ఆ విషయాలు తెలియజేసినప్పుడు వారు ఆ విషయాన్ని గ్రహించలేకపోయారు, ఆ విషయాన్ని అర్థం చేసుకోలేకపోయారు ప్రియమైన స్నేహితులారా. అయితే యేసుప్రభువారు తెలియపరచడమే కాకుండా అక్కడ కార్యాన్ని కూడా చేసినట్లు, ఆ గ్యారంటీ ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నట్లు దేవుని వాక్యం మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభువారు తన మాటల ద్వారా తెలియపరిచిన తర్వాత ఆయన మాటల్లోని అంతరార్థాన్ని వీరు గ్రహించలేకపోయినా ప్రియమైన స్నేహితులారా, ఆయన గ్యారంటీగా చెప్పిన మాటలు ఆయన చేసి చూపించారంటే చనిపోయిన లాజర్ని తిరిగి మరలా బ్రతికించారు. చనిపోయిన లాజర్ని బ్రతికించడం ద్వారా బేతనియా గ్రామంలో కలిగి ఉన్న దుఃఖకరమైన పరిస్థితిని మరలా సంతోషకరమైన పరిస్థితులుగా దేవుడు మార్చివేశారు. సంతోషకరమైన పరిస్థితులుగా మార్చి అక్కడున్న ప్రజలందరూ ముందు యేసుప్రభువారి గురించి రకరకాలుగా మాట్లాడుకున్న యూదులందరూ ఇప్పుడు యేసుప్రభువారిని మయంపరిచే పరిస్థితి అక్కడ ఏర్పడింది ప్రియమైన స్నేహితులారా. యేసుప్రభువారిని అందరూ మయంపరుస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రియమైన స్నేహితులారా, మరలా బ్రతికిన లాజరు జీవిత పరిస్థితి మారిపోయింది. ఇంకా దేవునితోనే ఉన్నాడు, దేవుని దగ్గర స్థిరపరచబడ్డాడు, దేవుని వాక్యానికి లోబడ్డాడు, దేవుని వాక్య ప్రకారం జీవించాడు. ఇంకా తర్వాత నుండి లాజరు జీవితం కూడా మారిపోయింది. అంటే యేసుప్రభువారు ఇచ్చే గ్యారంటీ నమ్మదగినది ప్రియమైన స్నేహితులారా. మనుషులు ఇచ్చే గ్యారంటీ నమ్మలేం మనం. నిజమే, దినాన్ని మనం చూస్తున్నాము. చైనా దేశంలో కలిగిన HMPV వైరస్ గురించి చాలా రకరకాల దేశాల్లో రకరకాల పుకార్లు వచ్చాయి. రకరకాల మీడియా వాళ్ళు చాలా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటూ ఉంటారంటే ఎంతమందికి వ్యాపించింది, హాస్పిటల్ కాళ్ళే, ఇవన్నీ న్యూస్లో సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం ప్రియమైన స్నేహితులారా. అయితే చైనా ప్రభుత్వం వాడు ఏమంటూ ఉన్నాడంటే మా ప్రాంతంలో పరిస్థితులు బాగానే ఉన్నాయి, కావాలంటే మీరు మా ప్రాంతాన్ని వచ్చి చూడండి అని వాడు ఒక గ్యారంటీగా చెప్తూ ఉన్నాడు. అయినా సరే మనుషులు వెళ్ళడానికి ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనిషి చెప్పే మాట నమ్మదగినది కాదని వారికి తెలుసు కాబట్టి, ముందు వారు ఎదుర్కొన్న పరిస్థితులు వారికి తెలుసు కాబట్టి ప్రియమైన స్నేహితులారా, ఎవరు వెళ్ళడానికి ముందుకు వెళ్ళట్లేదు.
కానీ యేసు ప్రభువారు ఆ సమయంలో ఇచ్చిన గ్యారంటీ నమ్మదగినది ప్రియమైన స్నేహితులారా. యేసు ప్రభువారు ఇచ్చిన మాట, ఆ మాట గ్యారంటీగా చెప్పిన మాట ప్రియమైన స్నేహితులారా, ఆ మాట యేసు ప్రభువారు చేసి చూపించి నిలబెట్టుకున్నారు. చనిపోయిన లాజర్ని తిరిగి బ్రతికించారు. చనిపోయిన లాజర్ని తిరిగి బ్రతికించి అక్కడ ఉన్న యూదులు దేవుని మహింపరిచేలా, అక్కడ ఒక అద్భుత కార్యం జరిగేలా, వారందరూ ఈ దేవుని విశ్వసించేలా. అంతేకాకుండా ప్రియమైన స్నేహితులారా, లాజర్ జీవితం కూడా అది నన్ను మారిపోయింది ప్రియమైన స్నేహితులారా. ఒక నూతన జీవితాన్ని, దేవునితోనే కొనసాగించబడే జీవితాన్ని లాజరు. అప్పటి వరకు బయటను తిరిగేవాడు, తనకు నచ్చినప్పుడు ఇంటికి వచ్చాడు. ఇప్పుడు అలా కాదు, దేవునితో స్థిరపరచబడ్డాడు, అందరితో సమాధానంగా సంతోషంగా ఉంటూ ఉన్నాడు. దేవునిలో స్థిరపరచబడ్డాడు. దేవుని వాక్యాన్ని వినడానికి వెనకడుగు వేసేవాడు కాదు, దేవుని వాక్యాన్ని వినడానికి ముందుకు వచ్చేవాడు, వాక్యాన్ని వినేవాడు, వాక్య ప్రకారం తన జీవితం ముందుకు వెళ్ళేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు ఇచ్చిన గ్యారంటీ నమ్మదగినది ప్రియమైన స్నేహితులారా. యేసుక్రీస్తు వారు ఇచ్చే గ్యారంటీ ప్రియమైన స్నేహితులారా, ఎన్ని పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్నా అన్నిటినీ సంతోషంగా మార్చివేస్తుంది, సంతోషాన్ని కలుగు చేస్తుంది ప్రియమైన స్నేహితులారా. గనుక ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే మనుషులు ఇచ్చే గ్యారంటీని నమ్మి ఈ దినాన్ని ఎంతోమంది మోసపోతున్నారు కదా. అటువంటి జీవితానికి నీ జీవితంలో చోటియక పూర్తిగా నమ్మదగిన గ్యారంటీని ఇచ్చే యేసు ప్రభువారి మాటలు నీవు నమ్మగలిగితే, ఆయన ఇచ్చే గ్యారంటీని నువ్వు విశ్వసించగలిగితే, ఆయన విశ్వాసం కలిగి నీ జీవితంలో నీ ముందుకు వెళ్ళగలిగితే ప్రియమైన స్నేహితులారా, ఆయన నీ జీవితంలో ఇచ్చిన ప్రతి మాటను నీ జీవితంలో నెరవేర్చి ఆ మాటను నిలబెట్టుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తారు. నీవు ఆయన కోరే ఆత్మీయత కలిగి జీవించు. ఆయన నీ జీవితం ఇచ్చిన గ్యారంటీ తప్పక నెరవేరుస్తారు ప్రియమైన స్నేహితులారా. దేవుని వాక్యంలోని మరి ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేసి అంశ సందేశాన్ని ముగిద్దాన్ని ఆశపడుచున్నానండి. పాత నిబంధన కాలంలో అబ్రామును మనం చూస్తూ ఉంటాం. యెహోవా యెహోవా దేవుడు అబ్రాముతో ఏమంటూ ఉంటారంటే, నేను నీకు చూపించే దేశానికి నీవు వెళ్ళు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను గొప్ప చేస్తాను, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని నిన్ను గొప్ప చేస్తాను, నీవు ఆశీర్వాదంగా నుండు అనే వాగ్దానాన్ని దేవుడు ఆనాడు అబ్రాముకి ఇచ్చారు. అయితే దేవుడు నమ్మదగినవాడు. ఆయన ఇచ్చిన గ్యారంటీ నమ్మదగినది ప్రియమైన స్నేహితులారా. దేవుడు ఇచ్చిన గ్యారంటీ నమ్మదగినది కాబట్టి అబ్రాము జీవితాన్ని మనం చూస్తే అబ్రాముగా ఏ దేవుడు పేరు మార్చి సారాయిని సారాగా మార్చి ప్రియమైన స్నేహితులారా, వారి పరిస్థితులు ఏ విధంగా మార్చివేశారంటే, ఆర్థికంగాను, పేరు ప్రఖ్యాతుల పరముగాను, విశ్వాస సంబంధాలుగాను, సంతాన పరముగాను, తన కొరకు ప్రత్యేకంగా ఏర్పరచుకున్న జనాంగముగాను, విస్తార జనాంగముగాను, భూమి మీద ఉన్న సమస్త జనాంగాలకి ఆశీర్వాదకరంగా దేవుడు అబ్రామును దీవించారు, ఆశీర్వదించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రాము జీవితంలో గ్యారంటీ ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి అబ్రాము పరిస్థితులను దేవుడు మార్చివేశాడు ప్రియమైన స్నేహితులారా. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, దేవుడు ఇచ్చే గ్యారంటీ నమ్మదగినది, మోసము లేనిది, యథార్థమైనది, కపటము లేనిది ప్రియమైన స్నేహితులారా. యథార్థమైనది, శాశ్వతమైన, నిత్యమైన దేవుడు ఇస్తున్న గ్యారంటీ కాబట్టి అది మనం పూర్తిగా నమ్మచ్చు. నమ్మదగిన గ్యారంటీ. దేవుడు మన పరిస్థితులను మార్చివేస్తారు. ఎప్పుడైతే మనం నమ్ముతామో ప్రియమైన స్నేహితులారా, విశ్వసిస్తామో, ఆయన కోరే ఆత్మీయతని కలిగి జీవిస్తామో ప్రియమైన స్నేహితులారా, శూన్యమైన జీవితాన్ని శ్రేష్టమైన ఆశీర్వాదకర జీవితంగా మార్చివే దేవుడు. నిజమే, అబ్రాము జీవితము శూన్యమైన జీవితం ముందు మనం చూసుకుంటే ఏమీ లేవు. కానీ ఎప్పుడైతే దేవుడు చెప్పినట్లు చేశాడో, నమ్మదగిన దేవుడి గ్యారంటీని నమ్మాడు, దేవుడు అబ్రాము పరిస్థితిని పూర్తిగా మార్చివేసి అబ్రాముని బహుగా దీవించాడు, ఆశీర్వదించారు. ఇచ్చిన వాగ్దానం నెరవేర్పు అబ్రాము తన జీవితంలో చూడగలిగాడు ప్రియమైన స్నేహితులారా. కనుక ప్రియమైన స్నేహితులారా, గ్యారంటీ లేని మానవ జీవితాలకు ఏ సంబంధమైన పర సంబంధమైన దీవెనలు, ఆశీర్వాదాలు ఇస్తానని గ్యారంటీతో చెప్తున్న దేవుని దగ్గరికి మనం రాగలిగితే ఆయన ఇచ్చే ఏ సంబంధమైన పర సంబంధమైన దీవెనలు, ఆశీర్వాదాలు మన జీవితంలో మనం పొందుకోగలం. నిజమే ప్రియమైన స్నేహితులారా, ఈ దినాన్ని మనిషికి ఒక గ్యారంటీని నమ్మి ఎంతోమంది మోసపోతున్నారు. మనుషులు ఇచ్చే గ్యారంటీని నమ్మక నిజమైన దేవుడు, శాశ్వతమైన దేవుడు, శాశ్వతులైన దేవుడు ఇస్తున్న గ్యారంటీని మనం నమ్మగలిగితే ప్రియమైన స్నేహితులారా, ఆయన వాక్య ప్రకారం మనం జీవించగలిగితే, ఆయన వాక్య ప్రకారం మన జీవితాన్ని కట్టుకొని మనం ముందుకు వెళ్ళగలిగితే ప్రియమైన స్నేహితులారా, దేవుడిచ్చే ప్రతి వాగ్దాన ఆశీర్వాదాన్ని ఆయన గ్యారంటీ నమ్మదగినది కాబట్టి మన జీవితంలో మనం పొందుకోగలం. ప్రియమైన స్నేహితులారా, ఇవి మనుషుల ద్వారా మనం పొందుకోలేం. మనుషుల ద్వారా ఇటువంటి కార్యాలు మన జీవితంలో మనం చూడలేం. దేవుని ద్వారా మాత్రమే ఇవ్వబడే గ్యారంటీ కాబట్టి, దేవుని ద్వారా ఇవ్వబడే గ్యారంటీ మాత్రమే నమ్మదగినది కాబట్టి ఆయన ఇచ్చే నిత్య ఆశీర్వాదాలు మన జీవితంలో మనం పొందుకోగలం. కాబట్టి దేవుని దగ్గరికి వద్దాం, దేవుని వాక్య ప్రకారం జీవిద్దాం, దేవుడు కోరే ఆత్మీయతను కలిగి జీవిద్దాం. ఈ దైవ సత్యాలను మనం ఎరిగి ఆయన ఇచ్చే గ్యారంటీని నమ్మి ఆయనతో పూర్తిగా మంచి కనెక్షన్ కలిగి ముందుకు వెళ్దాం. దేవుడి ఇచ్చే సంబంధమైన పర సంబంధమైన దీవెనలు, ఆశీర్వాదాలు మన జీవితంలో మనం పొందుకుందాం. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, యవనస్తుడి కొడుకుని ముగింపు ప్రాంతం మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకొని ప్రార్థనలు నాతో పడి ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపమైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పటి వరకు జరిగిన యవనస్తుడి కొడుకులో మాతో పాటు తోడుగా నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. ఎంతో అద్భుతమైన వాక్యాన్ని మేము ధ్యానం చేసుకోవడానికి కృప
కృపను అనుగ్రహించిన దేవా, మరి గ్యారంటీ ఇవ్వని మనుషుల మాటలు మీ నమ్మక, గ్యారంటీ ఇచ్చే నమ్మదగిన దేవుడు అయిన నీ మాటల్ని నమ్మగలిగితే, నీ యందు విశ్వాసం కలిగి జీవించగలిగితే, నీవు కోరే ఆత్మీయతని కలిగి జీవించగలిగితే మా శూన్యమైన మా పరిస్థితులను శ్రేష్టమైన ఆశీర్వాదాలతో నింపుతానని ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా, వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు నీ మీద నమ్మకాన్ని కలిగి, నీ యందు విశ్వాసం కలిగి ఈ వాక్య ఆశీర్వాదాన్ని వారి జీవితంలో పొందుకోగలిగేలా మీరు కార్యం జరిగించండి. ఈ వాక్యాన్ని విన్న ప్రతి యవన సహోదరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ యవనస్తులు కూడా ప్రారంభం నేను ముందు వరకు మీరు తోడైనందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్.